నమస్తే అండి. మామిడికాయ తురుము పచ్చడి ఎట్లా పెట్టుకోవాలో ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఇది మామిడికాయ తురుము అండి. 4 కాయలు తురుమేనండి. ఇది ఆవాలు, మెంతులు పొడి, ఇది పసుపు, ఇది ఉప్పు, ఇది మిరప్పొడి. ఇప్పుడు ఎంత వేసుకోవాలో ఆ తురుముకి 4 మామిడికాయలండి. మిరప్పొడి మనం 2 రోజులు మగ్గాలండి. మగ్గితే మనకి అప్పుడు ఉప్పు కారం తెలుస్తుంది. ఇట్లా 2 గంటలు వేసానండి. ఆవాలు, మెంతుల పొడి అండి. ఆయిల్ ఇప్పుడేం కనపడదండి. ఒక 2 డేస్ తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. మనకు ఉప్పు కారం కూడా ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. సరిపోతే ఇంకా అవసరం లేదు. పుల్లగా మామిడికాయ పుల్లగా ఉంటే, గట్టిగా ఉంటే మనం ఎన్ని రోజులైనా ఉంటుంది. మామిడికాయ పులుపు ఉన్నప్పుడు దాని టేస్ట్ అనేది వచ్చింది. బూజు పట్టదు, చెడిపోదు. ఆ మామిడికాయ పులుపు అనేది లేకుంటే అవి బూజు పట్టడం, చెడిపోవడం అట్లా జరుగుతూ ఉంటాయి. ముందు మామిడికాయ గట్టిగా ఉండాలా, పులుపు అనేది ఉండాలా, పీసు ఉండాలా. మామిడికాయ ముందు పీసు ఉండే కాయ ఊరగాయకి కానీ పచ్చడికి కానీ బాగుంటుంది. నార పీసు అంటాం కదా, పీసు మామిడికాయ ఉంటే బాగుంటుంది. ఏంటి అవి పెట్టేయటం ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. మామిడికాయ ముందు పులుపు ఉండాలి. అన్ని కాయలు పనికిరావు. అట్లా పులుపు ఉంటే మనం ఎన్ని రోజులైనా ఉంటుంది. ఏం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 3 డేస్ తర్వాత ఆ తురుము పచ్చడి పెట్టాను కదండి, అది ఎట్లా ఉందో చూడండి. 3 డేస్ అయింది. ఆయిల్ అంతా బాగా వచ్చేస్తుంది. దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా కొద్దిగా వేయాలి. వేస్తే స్మెల్ బాగుంటుంది. అదొక టేస్ట్ లాగా వచ్చింది, బాగుంటుంది. అన్నీ పచ్చివే, వేయించలా, ఏం ఆవాలు పచ్చివి, నూనె పచ్చివి. అది చూడండి ఎట్లా ఉందో.